వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాటితో పాటు ఇతర పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైనటువంటి భారత రాజ్యాంగము, ఓకేనా, ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కులు అనేటువంటి టాపిక్ పైన చాలా ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియోలో చూద్దాము. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో గైస్, మన టాపిక్ ఇండియన్ పాలిటీ ప్రాథమిక హక్కులు. పరీక్షలో తప్పకుండా వీటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ అధికరణలలో ఇవ్వబడ్డాయి? అండర్ విచ్ ఆర్టికల్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఏ ఆర్టికల్స్లో పొందుపరచబడ్డాయండి? ఆన్సర్ ఆప్షన్ ఏ 12 నుంచి 35వ ఆర్టికల్లో మనకు ప్రాథమిక హక్కులు క్లియర్గా మెన్షన్ చేయబడి ఉన్నాయి. మీ అందరికి ఇచ్చిన జీకే క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. ఓకే, ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగంలోనికి ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాం? సో కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ప్రాథమిక హక్కులను కామెంట్ పెట్టండి, నేనైనా ఆన్సర్ చెప్తాను. ఓకేనా? ఇక చూసినట్లయితే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో అధికరణ 12 నుంచి 35 వరకు అయితే ఇవ్వబడ్డాయి. నెక్స్ట్, సమానత్వపు హక్కు ఏ అధికరణలో ఉంది? రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ కవర్ అండర్ విచ్ ఆర్టికల్? సమానత్వపు హక్కు ఎక్కడుందండి? ఆప్షన్ ఏ 14 నుంచి 18వ ఆర్టికల్లో మనకు సమానత్వపు హక్కు గురించి అయితే పొందుపరచబడి ఉంటుంది. ఓకే, మరి ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఓకే, ఎన్నవ భాగంలో? 3వ భాగంలో మెన్షన్ చేయబడి ఉండడము జరిగింది. వివరాలు చూద్దాం. సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీ అధికరణం 14 నుంచి 18లో ఇవ్వబడింది. ఇందులో చట్టం ముందు సమానత్వం, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు మొదలైనవి మనకు ఇవ్వడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఏ అధికరణంలో ఉంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ గ్యారెంటెడ్ అండర్ విచ్ ఆర్టికల్? ఎందులో అండి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఎందులో ఉన్నాయి? ఆప్షన్ బి అండి, అధికరణ 21. ఆప్షన్ బి, ఆర్టికల్ 21. అధికరణ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కుగా మనము చెప్పుకోవచ్చు. మరి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో అతి చిన్న అంశము, అతి ముఖ్యమైన అంశము జీవించే హక్కు. దీన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే జపాన్ నుండి స్వీకరించడము జరిగింది. జపాన్ నుంచి చాలా తక్కువ అంశాలు తీసుకున్నాము, బట్ చాలా ముఖ్యమైనటువంటి జీవించే హక్కు కూడా మనము జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు ఏ అధికరణ క్రింద రిట్లను అందుకుంటుంది?
Under which article can the Supreme Court issue writs for enforcing fundamental rights? ప్రాథమిక హక్కులను కాపాడడానికి ఏముంటాయండి? రిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మరి ఎందులో పొందుపరచబడి ఉంటాయి? సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 అండి. ఆర్టికల్ 32లో రాజ్యాంగ పరిహారపు హక్కులో ఇవి పొందుపరచబడి ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ సుప్రీంకోర్టు ఇవ్వలేదండి, మనకు హైకోర్టు అని ఇచ్చాడు, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆర్టికల్ లేదా అధికరణ 226. అంటే ప్రాథమిక హక్కులను రక్షించడానికి భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అయితే 32 ఆర్టికల్ ద్వారా ఇచ్చాయి, హైకోర్టులకు 226 ఆర్టికల్ ద్వారా ఇవ్వడము జరిగిందని గుర్తుంచుకోవాలి. ఓకే, అధికరణ 32 ప్రకారము సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొబిషన్, కోవారెంటో, సెర్చ్యూరీ వంటి రిట్లను జారీ చేయవచ్చు. ఇది భారత రాజ్యాంగానికి లేదా ప్రాథమిక హక్కులకు హృదయం లేదా ఆత్మగా మరి డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ ప్రాథమిక హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో. విచ్ ఫండమెంటల్ రైట్ వాజ్ అబాలిష్డ్ బై ద 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? ఎప్పుడండి? ఆప్షన్ బి అండి, ఆస్తి హక్కునండి. ఓకేనా, రైట్ టు ప్రాపర్టీ అనేది రద్దు చేసి 300A ఆర్టికల్లో దీన్ని పొందుపరచడం జరిగింది. చూద్దాం, వివరాలు క్లియర్గా అర్థమవుతుంది. సంపత్తి హక్కు లేదా రైట్ టు ప్రాపర్టీని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో మరి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. ఇది ఇప్పుడు కేవలం చట్టపరమైన హక్కు. ఎక్కడుంది ఇప్పుడు? ఇది 300A ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్, బాల కార్మిక నిషేధ అధికరణ ఏది? విచ్ ఆర్టికల్ ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్? బాల కార్మికుల నిషేధ చట్టం ఏంటండి? ఆప్షన్ బి, అధికరణ 24. ఓకే, అధికరణ 24. వివరాలు చూద్దాము. అధికరణ 24 ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను కర్మాగారాలు, గనులు లేదా ప్రమాదకర ఉద్యోగాలలో పనిచేయడాన్ని నిషేధిస్తుందండి మన భారత రాజ్యాంగము. ఓకేనా. నెక్స్ట్, శిక్ష మరియు విద్యా హక్కు ఏ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా జోడించబడింది? రైట్ టు ఎడ్యుకేషన్. ద రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ యాడెడ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ బై విచ్ అమెండ్మెంట్? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారండి దీన్ని? ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో. ఎప్పుడండి? 2002లో దీన్ని పొందుపరచడం అయితే జరిగింది. ఈ సంవత్సరంలోనే సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. ఓకే, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002. ఇప్పుడు మరి అధికరణ 21Aని జోడించి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం జరిగింది. ఓకేనా, ఉచిత మరియు నిర్బంధ విద్య. నెక్స్ట్ వన్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము ఈ సూత్రాలు భారత రాజ్యాంగంలో ఎక్కడి నుంచి తీసుకునబడ్డాయి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము. ద ఐడియా ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ బారోడ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి తీసుకున్నామండి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నామండి. ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈ సూత్రాలు ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 నుండి ప్రేరణ పొందాయి. ఇవి భారత రాజ్యాంగం యొక్క పీఠిక ప్రియాంబుల్లో కూడా ఉండడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఏ ప్రాథమిక హక్కును రాష్ట్రపతి సైనిక లేదా అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ చేయవచ్చు? విచ్ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ బై ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ? వీటిని రద్దు చేయవచ్చండి అత్యవసర పరిస్థితుల్లో. ఆప్షన్ బి, స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 19ను రద్దు చేయవచ్చు, రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది. అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ప్రకారము అధికరణ 19 అంటే స్వేచ్ఛ, ప్రసంగం, సమావేశాలు నిర్వహించుకునేటువంటి హక్కులను సస్పెండ్ చేయబడతాయి. కానీ అధికరణ 2021 రద్దు చేయలేరు. భావ ప్రకటన మరియు జీవించే హక్కును రద్దు చేయలేరు.
నెక్స్ట్ వన్, అస్పృశ్యత నిషేధము ఏ అధికరణలో ఉంది? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ కవర్డ్ అండర్ ఎందులో ఉందండి? అధికరణ 17, ఆర్టికల్ 17లో ఉంది. అధికరణ 17 ప్రకారం అస్పృశ్యత ఒక దండనీయ నేరము. ఇది భారత సమాజంలో సామాజిక అన్యాయాన్ని తొలగించడానికి రూపొందించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏది కులం, మతం, జాతి ఆధారంగా వివక్షతను నిషేధిస్తుంది? విచ్ ఆర్టికల్ ప్రొహిబిట్స్ అ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, రిలిజన్, రేస్? అధికరణ 15. ఇంపార్టెంట్ క్వశ్చన్. అధికరణ 15 ప్రకారం రాష్ట్రము, కులం, మతం, లింగం, జన్మస్థలము ఆధారంగా ఎలాంటి వివక్షతను చూపకూడదు. ఇది సామాజిక సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశంలో మానవ అక్రమ రవాణా హక్కు నిషేధము ఏ అధికరణలో ఉంది? ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్ లేబర్ ఈజ్ అండర్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, అధికరణ 23. అధికరణ 23 ప్రకారం మానవ వర్తకం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు బలవంతపు శ్రమ అంటే బెగ్గర్గా మార్చడం అనేది నిషేధించబడ్డాయి. ఇది మానవ హక్కుల రక్షణకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక రక్షణ ఏ అధికరణలో ఇవ్వబడింది? స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఈజ్ ఆ ప్రొవైడర్ అండర్. ఏ అధికరణ ప్రకారం అండి? ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 3 ప్రకారం. ఓకే, అధికరణ 15 సబ్సెక్షన్ 3 రాష్ట్రానికి మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు చేయడానికి అనుమతినిస్తుంది. ఉదాహరణకు సీట్ల రిజర్వేషన్. ఓకే, మహిళలకు ఇప్పుడు ఎన్నికల్లో 33% రిజర్వేషన్ ఇస్తున్నాం కదా, అదేవిధంగా స్థానిక సంస్థల్లో అయితే 50%. సో ఇలాంటి రిజర్వేషన్ల గురించి అధికరణ 15(3) తెలుపుతుంది. నెక్స్ట్, విద్యా హక్కు ఏ సంవత్సరం నుంచి అమలుకి వచ్చింది? ఫ్రమ్ విచ్ వాజ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్? ఆప్షన్ డి అండి, 2010. ఓకే, 2010 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఆర్టీఈ చట్టము 1 ఏప్రిల్ 2010 నుంచి అమలుకి వచ్చింది. ఇది 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల ప్రతి పిల్లవాడికి ఉచిత మరియు నిర్బంధ విద్యను హామీ ఇస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు రిట్ అధికారాన్ని ఉపయోగించే అధికరణలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సుప్రీంకోర్టు అయితే 32, హైకోర్టు అయితే 226వ అధికరణలు. వివరాలు చూద్దాం. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణ కోసం అధికరణ 32 క్రింద రిట్లు జారీ చేస్తుంది. హైకోర్టులు అయితే అధికరణ 226 క్రింద రిట్లు జారీ చేయవచ్చు ప్రాథమిక మరియు ఇతర హక్కులపైన. నెక్స్ట్, భారతదేశంలో విదేశీయులకు ప్రాథమిక హక్కులు ఉంటాయా? డూ ఫారినర్స్ ఎంజాయ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కొన్ని హక్కులు మాత్రమే ఉంటాయి. ఏంటి ఆ కొన్ని హక్కులు? విదేశీయులు అధికరణ 14 అంటే సమానత్వము, 21 జీవించే హక్కు, 22 అరెస్ట్ నుంచి రక్షణ వంటి కొన్ని హక్కులను మాత్రమే పొందగలరు. అధికరణ 15, 16, 19 వీరికి వర్తించవు. ఓకే, ఇంపార్టెంట్. ఏ సందర్భంలో ప్రాథమిక హక్కులు రద్దు చేయబడతాయి? ఇన్ విచ్ సిచ్యువేషన్ కెన్ ఫండమెంటల్ రైట్స్ బి అబ్రోగేటెడ్? ఏ పరిస్థితుల్లో అండి? ఆన్సర్ ఎప్పుడు కూడా రద్దు చేయలేము. ఓకే, ఫండమెంటల్ రైట్స్ని రద్దు చేస్తామా? చేయలేము. ఓకే, కానీ ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేయలేరు. కానీ అత్యవసర పరిస్థితుల్లో అధికరణ 359 ప్రకారం తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు అంతే. ఓకేనా? సో మరి ప్రాథమిక హక్కులు ఎన్ని ఉంటాయండి? మొత్తం సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, శోషణ వ్యతిరేకము, మత స్వేచ్ఛ, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ విధంగా మనకు 6 హక్కులైతే 6 ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరచబడ్డాయి. నెక్స్ట్, అధికరణ 25 ఏ రకమైన స్వేచ్ఛకు హామీ ఇస్తుంది? వాట్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ డస్ ఆర్టికల్ 25 గ్యారంటీ?
25వ అధికరణ ఏంటండి? మత స్వాతంత్రపు హక్కు అండి. ఏంటది? మత స్వాతంత్రపు హక్కు. అధికరణ 25 ప్రతి వ్యక్తికి మతపరమైన నమ్మకాలు, ఆచారాలు మరియు ఆచరణలు స్వేచ్ఛను ఇది ఇస్తుంది. కానీ ఇది సాధారణ నైతికత, ఆరోగ్యం, పబ్లిక్ ఆర్డర్కు లోబడి ఉంటుంది. నెక్స్ట్, అల్పసంఖ్యాక వర్గాల హక్కులు ఏ అధికరణలో పొందుపరచబడ్డాయి? రైట్ ఆఫ్ మైనారిటీస్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అధికరణ 29 అండ్ 30. ఓకే, అధికరణ 29 అండ్ 30. అధికరణ 29 అల్పసంఖ్యాక వర్గాలు తమ భాషా సంస్కృతిని సంరక్షించుకునే హక్కు. అధికరణ 30 అల్పసంఖ్యాక వర్గాలు తమ స్వంత విద్యా సంస్థలను స్థాపించే హక్కు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.